హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఘాటుగా కారంగా లేకుండా మైల్డ్ స్పైసెస్తో చాలా క్రీమీగా చాలా టేస్టీగా కొబ్బరి పాలతో కోకోనట్ మిల్క్ యూస్ చేసి చికెన్ కర్రీ, ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అలానే చాలా క్విక్గా డీప్ ఫ్రై చేయకుండా టేస్టీగా ఫిష్ ఫ్రై తవా మీద ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దాంతోపాటు రైతా కలిపి ఈ 4 ఐటమ్స్ మనము క్విక్గా 20 to 25 మినిట్స్లో అట్ ఏ టైం ఎలా కుక్ చేయాలో నేను చూపిస్తున్నాను. అలానే కొబ్బరి పాలు తీయగా మిగిలిన ఆ తురుముని నేను వేస్ట్ చేయకుండా లడ్డు ఎలాగా ఈజీగా షుగర్ లేకుండా హెల్తీగా చేసుకోవాలో చూపిస్తాను. అరే, పాలు తీసేసిన కొబ్బరి కదా, బాగుంటుందా లడ్డూకి అని అనుకోవద్దు. మనం ఘీ యాడ్ చేస్తున్నాం, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అవి టేస్టీగా ఉంటాయి. ఆర్డర్ పెట్టుకున్న 15 మినిట్స్కే చికెను, ఫిష్ లీషియస్ నుంచి వచ్చేసింది. నేను లీషియస్లో ఎందుకు కొంటానంటే చాలా హైజీనిక్గా ప్యాక్ చేస్తారు. నేను ఇన్నిసార్లు కొన్న దాంట్లో అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి. చికెన్ అయినా మటన్ అయినా ఏ సీ ఫుడ్ అయినా చాలా బాగుంటాయి. వాళ్ళు ఎంత హైజీనిక్గా మనకు పంపించినా మనం ఇంట్లో దాన్ని ఉప్పు పసుపు పెట్టి 3 times కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా మనము చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. కాస్త పసుపు, ఇంట్లో చేసుకున్న మిరప్పొడి నేను యూస్ చేస్తున్నాను, సరిపడా ఉప్పు, దాంతోపాటు నేను హోమ్ మేడ్ మసాలా పౌడర్ యూస్ చేస్తున్నాను. అది మల్టీపర్పస్ మసాలా పౌడర్ లాగా మా అత్తగారు నాకు చేసి పంపారు. ఇది కనుక మనం వాడినట్టయితే పెప్పర్ పౌడర్ కానీ కోరియాండర్ పౌడర్ కానీ వేరే ఏ స్పైసెస్ కానీ సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో కొంచెం కారం పొడి కూడా ఉంటుంది. చూడండి, అలా ప్రతి ముక్కకు పట్టేలాగా బాగా కలిపేయండి. ప్రతి ముక్కకు అది పట్టేలా కలిపేసి కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద వేసి, నేను మైల్డ్ స్పైసెస్తో చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువగా అల్లం వెల్లుల్లి ముద్ద చాలా తక్కువగా వేసుకుంటున్నాను. చూడండి, కాస్త ఒక స్పూన్ అంతా 1.5 స్పూన్ అంతా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. అది కూడా బాగా ప్రతి ముక్కకు కలిపేలాగా, ప్రతి ముక్కకు తగిలేలాగా కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఫిష్ మ్యారినేట్ చేసుకుందాము. ఫిష్ మ్యారినేట్ చేయడం చాలా ఈజీ అండి. కొంచెం సాల్ట్, అలాగే ఆ ఇంట్లో చేసిన హోమ్ మేడ్ గరం మసాలా పొడి, పసుపు వేసుకుంటున్నాను. మీరు హోమ్ మేడ్ మసాలా పౌడర్ లేకపోతే మీరు ఏ ఫిష్ మసాలా పౌడర్ అయినా రెడీమేడ్గా దొరికేది యూస్ చేసుకోవచ్చు, లేదా కాస్త గరం మసాలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అలానే దాంతోపాటు ఒక చిన్న లెమన్ తీసుకుని ఆ జ్యూస్ నేను పిండుతున్నాను. చూడండి, లెమన్ జ్యూస్ మర్చిపోవద్దు, లెమన్ వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. అలానే ఇది కూడా ప్రతి ముక్కకు అంటేలాగా బాగా కారం పట్టేలాగా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాము. చికెన్ మ్యారినేషన్ అయితే అది కొంచెం 20 minutes ఉండాలి. ఫిష్ మ్యారినేషన్ అయితే ఒక 5 minutes పెడితే చాలు. 5 minutes పెట్టేసి మనము ఫ్రై చేసుకునేయచ్చు. దీనికి ఏమి ఎక్కువ టైం పట్టదు. కానీ మన దగ్గర టైం ఉంటే మనము ఒక 20 minutes వరకు పెట్టుకుంటే మంచిది. ఇదిగోండి, మన ఈరోజు కుకింగ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి పాలే. నేను ఒక పెద్ద కొబ్బరికాయ మిక్సీకి వేసేసి దాంట్లో ఉన్న పాలు మొత్తం తీసేసాను. 2 times ఈ స్ట్రైనర్ మీద నేను వాటర్ పోసి పాలు మొత్తం తీసుకున్నాను. నేను గట్టిగా అయితే పిండలేదు, జస్ట్ స్పూన్తో అలా అలా మిక్స్ చేస్తూ పాలు తీసుకున్నాను. చూడండి, నాకు 1/2 kg చికెన్, 1/2 kg ఆలూకు సరిపడా 450 to 500 ml కోకోనట్ మిల్క్ వచ్చేసాయి. ఇంత మాత్రం ఉంటే చాలు. ఇది 600 ml గ్లాస్, నాకు ఒక 450 to 500 ml వచ్చినట్టున్నాయి. నేను 3 రెసిపీస్కి కావాల్సినవన్నీ రెడీ చేసేసాను. ముందుగా చికెన్ కర్రీకి ఇటు సైడు కడాయి పెట్టుకున్నాను. చూడండి, నేను ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అంతే వేసాను. అందులోకి మామూలుగా మనం బిర్యానీకి వేసే అన్ని స్పైసెస్ ఒక్కొక్క కౌంట్లోనే చాలా తక్కువగా తీసుకుని వేయించుకుంటున్నాను.
ఈ స్పైసెస్ ఆరోమాటిక్గా మారిన తర్వాత, మంచి సువాసన వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. సరే, అవి ఆరోమాటిక్గా మారాయి. ఆనియన్స్ వేసుకుని తిప్పుకుందాము. సో అలా ఆనియన్స్ ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే అవి వేగుతాయి. నేను 3 రెసిపీస్ అట్ ఎ టైం చేయడంతో సో ఇటు సైడు ఆలూ కర్రీ కూడా కడాయి పెట్టాను. అందులో సేమ్ స్పైసెస్ వేసి అందులో ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇటు ఆనియన్స్ వేగిపోయాయి, టొమాటోస్ వేసుకున్నాను. సో ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. మనం కొంచెం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి కొంచెం బాగా తిప్పుతూ ఉంటే మంచిది. ఆయిల్ తక్కువగా ఉంటే తొందరగా మాడినట్టుగా అయిపోతాయి. సో ఇటు ఈ స్టవ్ చిన్నది కాబట్టి ఇది కొంచెం స్లోగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసి వేయించుకుందాము. మనకున్న 3 బర్నర్స్లో చిన్న బర్నర్ ఇది, సెకండ్ చిన్న బర్నరు. సో ఇందులో టమాటోస్ వేసుకుందాం. ఆనియన్స్ వేగాయి. మనం ఇలా అట్ ఏ టైం 2 to 3 రెసిపీస్ కుక్ చేస్తున్నప్పుడు సిమిలర్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసేలాంటి రెసిపీస్ ఉంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, తవా వేడైపోయింది. మామూలుగా మనం ఫిష్ అంత డీప్ ఫ్రై చేసి ఆయిల్లో వేయించితేనే బాగుంటుంది అనుకోవడము తప్పు. ఇలా 2 స్పూన్స్ నూనె వేసి తవా మీద చేసిన ఫిష్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిపోయింది. మన ఫిష్ పీసెస్ అన్నీ పెట్టేసుకుందాము. చూడండి, నేను ఫిష్కి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేయలేదు. చాలా మైల్డ్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి అప్పుడు నేను మ్యారినేట్ చేసి ఏదైతే మసాలా పౌడర్స్తో మ్యారినేట్ చేశానో అదే ఆల్రెడీ ఫిష్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం వేసిన 1 స్పూన్ ఆయిలే చాలా ఎక్కువ. చూడండి, అన్నీ చక్కగా పేర్చేసాను. ఇలా మనము 2-3 రెసిపీస్ కుక్ చేసేటప్పుడు అన్ని బర్నర్స్లో లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిది. లేదంటే మనం ఇటు ఏదైనా చేస్తున్నప్పుడు అటు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, సో అది అలా వేసేసాక ఆలూ కర్రీ కోసం పెట్టిన టొమాటోస్ మగ్గిపోయాయి. ఇటు సైడు చికెన్ కర్రీకి పెట్టుకున్న టమాటాలు కూడా మగ్గిపోయాయి. మాడినట్టు అనిపిస్తే కాసిన్ని నీళ్ళు వేసుకుని తిప్పుకున్నాను. మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో పెట్టేసుకుందాము. సో ఇవి కాస్త దీంట్లో వేగాలి. ఆ ఆయిల్లో ఆ టొమాటోస్తో కలిపి వేగితే బాగా ముక్కకు పట్టేస్తుంది. కారం, ఉప్పు అంతా, పులుపు అంతా బాగా పట్టేస్తుంది. ఇలా వేయించుకోండి. సో అలా ఓపెన్గానే కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇటు వస్తే మనది ఫిష్ కూడా ఆయిల్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఇటు టమాటోస్ మగ్గిపోయాయి. అందులోకి ఆలు వేసుకుంటున్నాను. సో ఇందులో మనం ఇంకా ఏం స్పైసెస్ యాడ్ చేయలేదు. ఫిష్, చికెను అయితే మ్యారినేట్ చేసేసాము. ఆలు అలానే వేసేసాము. ఇందులో ఇంకా మనము స్పైసెస్ వేసుకోవాలి. చికెన్ కాస్త వేగాక అందులో పచ్చిమిర్చి వేసుకుందాము. ఇటు ఆలూ కర్రీలో కూడా పచ్చిమిర్చి వేసుకుందాము. సో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఆలూ కర్రీకి కాస్త సాల్ట్,
హోమ్ మేడ్ మసాలా పౌడర్, కాస్త చిల్లీ పౌడర్ వేసుకొని కాస్త వాటర్ వేసుకొని తిప్పేసుకుందాము మసాలాలు అడుగంటకుండా ఉండడానికి. ఆల్మోస్ట్ చికెన్ హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకుందాము. కర్రీ లీవ్స్ ఆయిల్లోనే వేసేస్తే మాడిపోయి అందులో ఉన్న న్యూట్రిటివ్ వాల్యూస్ తగ్గిపోతాయి. మనం ఇలా సగంలో యాడ్ చేసుకుంటే కర్రీ లీవ్స్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకు దొరుకుతాయి. సో కోకోనట్ మిల్క్ వేసుకునే టైం వచ్చేసింది. సో సగం కోకోనట్ మిల్క్ ఆలూ కర్రీకి, ఇంకా మిగిలిన కోకోనట్ మిల్క్ చికెన్ కర్రీకి పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని కాసేపు తిప్పిన తర్వాత మనము మూత పెట్టుకొని ఇంకొక 4 to 6 minutes కుక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సో మూత పెట్టేసుకుందాము. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇటు సైడ్ ఆలూ కర్రీ కూడా ఇంకా కొద్దిసేపు కుక్ కావాలి. మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. సో ఈలోగా రెండు ఉడికేలోగా మనం రైతా చేసుకుందాము. మనకు చికెన్ ఫిష్ రెండు బాడీకి వేడి చేసేటివే కాబట్టి కొంచెం బాడీ కూల్ అయ్యేలాగా కూలింగ్ ఎఫెక్ట్ కోసం రైతా పెట్టుకోవడం మర్చిపోవద్దు. సో కుకుంబర్ రైతా ఇంకా చలవ చేస్తుంది. సో ఆల్మోస్ట్ మన కర్రీస్ ఉడికేసాయి. అందులో ఇప్పుడు మనము కొత్తిమీర చల్లుకుందాము. రైతా కూడా రెడీ అయిపోయింది. రైతాలో కుకుంబర్ కాస్త కుకుంబర్ ముక్కలు కాస్త కోరియాండర్ వేసుకుంటే రెడీ అయిపోతుంది. కోకోనట్ లాడూ చేయడానికి నేను ఈ పాపులర్ ఎసెన్షియల్స్ ప్యూర్ జాగరీ తీసుకున్నాను. ఇది చాలా క్యూట్ ప్యాకేజింగ్తో వస్తుంది. మళ్ళీ చాలా ప్యూర్గా కూడా క్వాలిటీ చాలా బాగుంది. అందుకనే చూపిస్తున్నాను. మేము చిన్నప్పుడు చూసిన ఆ అచ్చు బెల్లం లాగా షేప్, ఆ పాతకాలం అచ్చులాగానే ఇది ఉంటుంది. చూడండి, చాలా క్యూట్గా ఉంటుంది ఇది. లడ్డు చేసుకోవడానికి ముందుగా కొన్ని ఆల్మండ్స్, అలాగే కొన్ని క్యాష్యూ నట్స్ మనము దోరగా వేయించుకుందాము. మనము ఈ డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ తినేటప్పుడు వాటిని వేయించుకునైనా తినాలి. లేదంటే వాటిని ఓవర్ నైట్ లేదా 6 hours వాటర్లో సోక్ చేసైనా తినాలి. లేదంటే వాటిలో ఉన్న ఫైటిక్ యాసిడ్స్ మన బాడీ మీద కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపించే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని గీ వేసి ఏం ఫ్రై చేసుకునే అవసరం లేదు. అలానే డ్రైగా వేయించుకోండి. మాడకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్తో వేయించుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను తీసుకున్న ఆ అచ్చు బెల్లాన్ని తురుముకుందాము. బెల్లం పగలగొట్టేసి ముక్కలు చేసి మళ్ళీ ఆ ముక్కల్ని ఎత్తిపెట్టుకోవడం ఇదంతా నాకు నచ్చదు. ఇలా తురుముకునడమే నాకు ఇష్టం. అందుకే నేను తురుముకుంటున్నాను. సో కడాయి పెట్టేసి 2 స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి వేడయ్యాక మనం కొబ్బరి పాలు తీయగా మిగిలిన ఆ కొబ్బరి తురుముని ఇందులో వేసుకుందాము. మామూలుగా మెజర్మెంట్ అయితే 1 kg బెల్లానికి 5 కొబ్బరికాయలు. ఇక్కడ మన దగ్గర 1 కొబ్బరికాయతో తీసిన తురుము ఉంది కాబట్టి దానికి నేను ఒక 200 grams బెల్లం తురుముకున్నాను. అలా తురుముకొని వేసుకొని మీడియం ఫ్లేమ్తో మీరు వేయిస్తూ ఉండండి. మొత్తం ఈ ప్రొసీజర్ అంతా మీరు కొబ్బరి బెల్లం వేసిన తర్వాత
15 to 80 మినిట్స్లోగా మీరు ఇది కంప్లీట్ చేయాలి. చాలా తక్కువ సేపు ఎంచితే అందులో జిగుట అనేది రాదు, అది పాకంలా మారదు, అది లడ్డు కట్టడానికి రాదు. ఇంకా ఎక్కువగా వేయిస్తే అది చాలా మాడిపోయి నల్లగా ట్రాన్స్పరెంట్గా అయిపోయి డార్క్ కలర్ అయిపోయి అది అంతేం బాగుండదు. అందుకని మీరు 15 to 18 మినిట్స్, మ్యాక్సిమం 18 మినిట్స్ లోపు వేయించుకోండి. ఇలా కొంచెం కొంచెంగా కలర్ మారుతూ వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇది హాఫ్ అయిపోయినట్టే. ఇంకా కాసేపు అలానే ఇంకో 10 మినిట్స్ వేయిస్తే అది కలర్ మారి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా తయారవుతుంది. అలా తయారైనప్పుడు మనము దోరగా వేయించి పెట్టుకున్న నట్స్ వేసి కలుపుకోండి. ఈ లడ్డు మనం వేడి మీద కట్టాలని ఏమీ లేదు, కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా వామ్గా ఉన్నప్పుడు మనం లడ్డూస్ కడితే ఇలా వచ్చేస్తాయి. చూడండి, అలా గట్టిగా నొక్కుంటూ మీకు ఏ సైజులో కావాలో ఆ సైజు లడ్డూస్ కట్టుకోండి.